మార్తా అంటే ఏదో చెప్పడానికి, మార్తా మార్తా అంటే నువ్వు వినాలి, ఇప్పుడు ఇది నీ కోసమే, చాలా జాగ్రత్తగా. అది ఇప్పుడు దేవుడు అన్నాడు, సీమోను సీమోను, సాతాను మిమ్మల్ని బట్టి గోధుమ వలె జల్లించుటకు కోరుకొనేను. నేను ప్రశ్న అడిగినా, అసలు యేసు ప్రభు ఈ శిష్యులందరినీ లేక ఈ అపోస్తులందరినీ తన యొద్దకు దేవుడు పిలిచాడు అంటే అసలు ఈ శిష్యుల్ని కోరుకుంది ఎవరు? తండ్రి అపోస్తుల్ని శిష్యుల్ని యేసయ్యకి ఇచ్చాడు అంటే అసలు ముందు కోరుకుంది ఎవరు? గుర్తుపెట్టుకోండి, మంచి మాట, చాలా సీరియస్ మాట. ఏర్పాటులో ఉన్న వారిని దేవుడు కోరుకుంటాడు, సాతాను కోరుకుంటాడు. ఏర్పాటులో ఉన్నవాళ్ళు అంటే సాతాను కోరుకుంటాడు. అది ఆశ ఏంటో తెలుసా? ఇంగ్లీష్ బైబిల్లో నేను చదివితే హీ డిజైర్డ్, హీ డిమాండెడ్ అని రాస్తుంది. డిమాండ్ అంటే ఏంటంటే, డిమాండ్ చేయటం అంటే నాకు పేతురు కావాలి, నాకు కావాలంటున్నాడు. ఎవడు? డిమాండ్ చేస్తున్నాడు. ఎందుకు? నీకు పేతురు దగ్గర ఏముంది? ₹1,00,00,000 ఉంది నీ దగ్గర. పేతురు దగ్గర ₹1,00,00,000 ఉందా? పేతురు దగ్గర ఏముంది నీకెందుకు అని అంటే సాతాను గడిపే మాట ఏంటో తెలుసా? అతని దగ్గర పిలుపు ఉంది కాబట్టి నాకు ఆయన కావాలి, అతను ఏర్పాట్లో ఉన్నాడు, నాకు అతను కావాలి. మన మీదకి వచ్చే ప్రతి ఈవి, ప్రతి వరం అక్కడి నుంచి మన మీద కుమ్మరించబడటానికి పరమచూడి కావాలి. అది పేతురుకి చేశాడు. నువ్వు ఏది బంధిస్తే దాన్ని బంధిస్తావు, నువ్వు ఏది విడుదల చేస్తే దాన్ని విడుదల చేస్తావు. హల్లెలూయా. అయితే ఇంత ఆధిక్యతలు, ఇంత పరిచర్య, ఇంత కృప పేతురుకి ప్రకటిస్తే పేతురు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడంటే, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు అన్నాడు. అంటే సహోదరులు స్థిరపరచాలి అంటే ఏం తిరిగిన తర్వాత? అంటే మనసు తిరగకపోతే ఎన్ని వాగ్దానాలు ఉన్నా, ఎన్ని పిలుపులు ఉన్నా నెరవేర్పులోకి రావు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం, కొంచెం పై వచ్చిన చదవండి. లూకాసు వార్త 22:31 చూడండి. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని.